హాయ్ వ్యూవర్స్. ఈరోజు వచ్చేసి అతి తక్కువ ధరలో 40 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికి అయితే తీసుకొని వచ్చామన్నమాట. 4 బోర్లు అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బోరు వచ్చేసి 3 అంగళాల పుష్కలంగా వాటర్ అయితే పోస్తుందన్నమాట. రీసెంట్గా బోర్ అయితే చెడిపోయిందనమాట, దాన్ని బాగు చేశారనమాట. ఇక్కడ వచ్చేసి 2 బోర్లు ఉన్నాయి, ఇంకో చివర వచ్చేసి 2 బోర్లు అయితే ఉన్నాయి. చిన్న ఫామ్ హౌస్ కూడా ఉందన్నమాట, చిన్న గది లాంటిది. మరి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో వచ్చేసి పత్తి, మొక్కజొన్న, మునగ తోటలు వంటి పంటలు అయితే వేశారన్నమాట. ఈ 40 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉందన్నమాట. క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అనమాట ఈ 40 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్. మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్, మాచర్ల మండలానికి ఈ ల్యాండ్ కేవలం 7 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉందన్నమాట. టౌన్కు వచ్చేసి తార్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్లు మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట. వాటర్ సోర్స్కి అయితే ఇబ్బంది లేదనమాట. మట్టి రోడ్ అయితే 30 ఫీట్ల మట్టి రోడ్ అయితే ఉందన్నమాట. కార్లు, ట్రాక్టర్లు, బైకులు అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు అనమాట. మరి సాయిల్ చూసుకుంటే రెడ్ అండ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది అనమాట. మొరసనేల అనమాట. ల్యాండ్ వచ్చేసి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ, 1B అడంగులు, పహానీలు అన్నీ చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి లిటిగేషన్ లేని ప్రాపర్టీ అనమాట. ల్యాండ్లో కూడా కరెంట్ అవైలబుల్గా అయితే ఉందన్నమాట. ఊరికి కూడా చాలా దగ్గరలో ఉంది ఈ ల్యాండ్ వచ్చేసి. ల్యాండ్ చుట్టూ ఫినిషింగ్ రాతి కడీలతో అయితే ఉందన్నమాట. ల్యాండ్ వచ్చేసి ఈ ల్యాండ్ అన్ని పంటలకి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్రాపర్టీ ఎప్పుడైనా మంచిగా రేట్లు అయితే వస్తాయన్నమాట. ఈ ల్యాండ్ ఎవరైనా కొనుగోలు అయితే చేసుకోవచ్చు అనమాట. వ్యవసాయం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. ఈ ల్యాండ్ వచ్చేసి కరెంటు, ట్రాన్స్ఫార్మర్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ల్యాండ్లో వచ్చేసి భద్రతా పరం కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉందన్నమాట. ల్యాండ్ చుట్టుపక్కల వారితో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట. విలేజ్కి కూడా కేవలం 2 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉందన్నమాట. అతి తక్కువ దూరంలో ఉంది విలేజ్కి కూడా వచ్చేసి. ల్యాండ్ ధర చూసుకుంటే రైతు వచ్చేసి ఒక ఎకరాకు గాను 16 లక్షల రూపాయలు అయితే చెప్తున్నాడు. కొద్దిపాటి బేరం అయితే ఉంది. కూర్చొని పేపర్లు వెరిఫికేషన్ చేసుకొని ధర అయితే మాట్లాడుకోవచ్చు అనమాట. ఒక్కొక్క బోరు వచ్చేసి 10 ఎకరాలకైతే పారిద్దనమాట. మొత్తం ఈ 40 ఎకరాలకు గాను 4 బోర్లు అయితే ఉన్నాయి అనమాట. చుట్టుపక్కల వచ్చేసి ఎక్కువగా వ్యవసాయం చేసే మొత్తం భూములు వచ్చేసి బోర్ల మీద ఆధారం అయితే ఉంటుందన్నమాట. వాటర్కి అయితే ఎటువంటి ఇరిగేషన్ అయితే ఏమీ లేదనమాట. వాటర్ ఇరిగేషన్కి ఏమీ ఇబ్బంది అయితే లేదు. పక్కనే చెరువు కూడా ఉందన్నమాట. ఒక 1000 ఎకరం అయితే చెరువు ఉందన్నమాట. చెరువు వచ్చేసి కింద ఉంటుంది, మన ల్యాండ్ వచ్చేసి పైన ఉంటుంది అనమాట. భూమి అయితే పైనే ఉంటుంది చెరువు కట్టకి. ఈ ల్యాండ్ ఎవరికైనా నచ్చితే డిస్క్రిప్షన్లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి. కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తప్పకుండా మాచర్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకరోజు ముందుగానే మన మాచర్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ అయితే బుక్ చేసుకోండి. ఓకే బాయ్ వర్స్. మళ్ళీ మంచిగా మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం.